రే నీ మొహం మండ ఎక్కడున్నావురా నువ్వు వేసిన బట్ట పోలీస్ స్టేషను ట్రాపు తొక్క తొట్టగుర చెప్తున్నావు కానీ ఆ పోలీస్ స్టేషన్లోకి ఒక వీడియో తీయలేవురా వేస్ట్ నా బట్ట. అసలు నువ్వు నిజంగా మనిషివే పశువే? నీకు ఏడుపెలా వస్తుందిరా వేస్ట్ నా ముండ కొడక. మరి అంత దారుణమా డబ్బుల కోసము? అది నల్లది బొగ్గుది నిజమేరా, అది ఎంత యాక్టింగ్ చేస్తుంది, ఏమన్నా ఏడుస్తుందా అసలు? ఆ ఒక్క పక్క నిద్ర వస్తుంది, నిద్రపోయి సావక మళ్ళీ వీడియో పెట్టుకొని ఏమేమి యాక్టింగ్లే. సీరియల్ కన్నా మీ యాక్టింగే ఎక్కువైపోయింది. దరిద్రపు మొహాలు వేస్తారా అసలు? కొంచెమన్నా సిగ్గు ఏదన్నా ఉందా? ఎన్ని ఊరికే ఆ వాడి మీద పెట్టి నేమ్ పెట్టేసుకొని మీరు ఎంత బాగా వాడుకుంటున్నారా వాడిని, ఆ వేస్ట్ నా బట్టని. అది సిగ్గులేంది డబ్బుల కోసం ఎలా వచ్చింది? ఇప్పుడు ఫోటో లీక్ అయిపోయింది, ఇంకా ఏమంటారు? ఫోటో లీక్ అయిపోయింది కదా తనది, ఇంకా తన ఫ్యూచర్ ఏమవుతుంది? ఇంకా బారణగాడి పెళ్ళాం అనేసి వస్తుంది కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడంట, లాక్కొని వచ్చినాడంట, కొట్లాడు. అసలు స్క్రిప్టెడ్ మీకు కదా రాయాల్సింది. బాహుబలి 2, బాహుబలి 3, బాహుబలి 4 తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా మీరు? ఏమన్నా ఏడుస్తున్నాడా నిఖిల్ నారాయణ ముందర కెమెరా పెట్టుకొని ఏడ్చి? అవి ఎవరు చూస్తున్నారో ఏమో, తిక్కోళ్ళో మంచోళ్ళో. అసలు నీకు వ్యూ ఇచ్చేది ఎవర్రా అసలు? ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావురా నీ దుంప దెగ. మంచిగా వ్లాగ్స్ తీసుకొని బ్రతుకురా, లేనిపోనివి చెప్పి అందరినీ మోసం చేస్తున్నావు. కొంచెమన్నా సిగ్గుందే అసలు? ఆడొంగిలాగా ఎలా ఏడుస్తున్నావురా నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అన్నీ అబద్ధాలు చెప్పకు. ఏదో ఒక రోజు అది నీకు తగలకపోయినా నీ పిల్లలకి తగులుతుంది అనేసి మర్చిపోవాకు. అందరినీ తిక్కోళ్ళు ఎదవలు అనుకుంటున్నావు ఏమో నువ్వు ఇక్కడ. అసలు చూసే వాళ్ళకన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఓపెన్ చేసి వాడు ఏది పెట్టినా అది వాడు చేస్తుంటాడు.